గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 212th డైలీ మనీ షో. ఈ రోజు మార్కెట్ లో బిగ్గెస్ట్ ఫాల్ చూసాం కదా. ఈ ఫాల్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ తో పాటు 99 రూపీస్ స్టాక్ ప్రైస్ ఉన్న ఒక కంపెనీ 70 రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. ఆ అప్డేట్ అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే నిన్న మన ఛానల్ 7 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మనీ పర్సన్స్ కి మన మనీ పర్స్ టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ మీ అందరి ఇంతలా సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాంతో మాకు ఎనర్జీ అయితే జనరేట్ అవుతానే ఉంటుంది. అండ్ మీకు ఆల్వేస్ కొత్తగా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాం. వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మార్కెట్లో బ్లడ్ బాతే కనబడింది. ఈరోజు ఏదైతే మార్కెట్ పడిందో అది రీసెంట్ టైంలో మనం చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ది సివియర్ ఫాల్. చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 1189 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 55,822 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 371 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,614 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోని ఇంకా ఎక్కువ ప్రెషర్ కనబడి బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.58% కరెక్ట్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 3.31% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు మార్కెట్ ఫాల్ కున్న రీజన్స్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఫ్రైడే డైలీ మనీ షోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వరల్డ్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాయన్న ఎక్స్పెక్టేషన్స్ తోని ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా డబ్బులు అయితే వెనక్కి తీసుకుంటున్నారు. అండ్ అదే కాకుండా వరల్డ్ వైడ్ ఒమిక్రాన్ కేసెస్ బాగా పెరిగిపోతున్నాయని చెప్పాను కదా, దాని రిలేటెడ్ గా కూడా ఇంకొక అప్డేట్ వచ్చింది. నెదర్లాండ్ కంట్రీ లాక్డౌన్ ఇంపోజ్ చేసిందన్న అప్డేట్ వీకెండ్ లో వచ్చింది. ఇవన్నీ చూసినట్లయితే ఈ అప్డేట్స్ మనకు ఫ్రైడే కూడా ఉన్నాయి. బట్ ఇవే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. అదేంటంటే టర్కీ కరెన్సీ మీద బాగా ప్రెషర్ కనిపిస్తుంది. వాళ్ళ కరెన్సీ అయిన లైరా కంటిన్యూస్ గా పడుతుంది. వాళ్ళ కరెన్సీ ఇంతలా పడడానికి రీజన్ చూసినట్లయితే అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడంతో వాళ్ళ కరెన్సీలో ఇంత ప్రెషర్ కనిపిస్తుంది. నార్మల్లీ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా చేసే పని ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి ఇన్ఫ్లేషన్ అదుపులోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. బట్ టర్కీ గవర్నమెంట్ అడిగిందని చెప్పి వాళ్ళ సెంట్రల్ బ్యాంకు ఇన్ఫ్లేషన్ ఇంతలా పెరుగుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ని మళ్ళీ కట్ చేశారు. ఈ రీజన్ తోని ఫ్రైడే రోజున టర్కీ మార్కెట్ లో అయితే హ్యామరింగ్ కనిపించింది. వాళ్ళ స్టాక్ మార్కెట్ ఎంతలా పడిందంటే చివరికి ఆ రోజు ట్రేడింగ్ ని హాల్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. సో దీంతో ఈ రోజు గ్లోబల్ మార్కెట్ లో ప్రెషర్ బాగా కనిపించింది. అండ్ అదే ఇంపాక్ట్ మన మార్కెట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఈ మార్కెట్ ఫాల్ ని బయింగ్ ఆపర్చునిటీలా తీసుకోండి, డిప్స్ లో క్వాలిటీ స్టాక్ ని కొనండి, ఇలాంటివి చెప్తా ఉంటారు. అండ్ ఈవెన్ మన ఛానల్లో కూడా చాలాసార్లు చెప్పాం. బట్ మార్కెట్ పడినప్పుడల్లా ప్రతిసారి ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బులు కూడా ఉండాలి కదా. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయి వాళ్ళైతే ఈ ఫాల్ని ఆపర్చునిటీగా మలుచుకోవచ్చు. అండ్ ఆ కొనడం కూడా కొంత మార్కెట్ని అబ్జర్వ్ చేసి మల్టిపుల్ ట్రంచెస్లో కొనడం అన్నది బెటర్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బై చేయడం కన్నా ఇలాంటి ఫాల్ని చూసి భయపడి అమ్మకుండా ఉండడం అన్నది ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే ఈ ఫాల్ని చూసి భయపడతారో ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పడడం అన్నది ఇది ఫస్ట్ టైం కాదు అండ్ అలాగే లాస్ట్ టైం కూడా కాదు. మార్కెట్ ప్రీవియస్గా ఎన్నిసార్లు అయితే పడిందో ఆ పడిన దానికన్నా కూడా చాలా పెరిగి దాని హైని టచ్ చేసుకుని ఆ హైని క్రాస్ అవ్వకుంటూనే వెళ్ళింది, కానీ మార్కెట్ అయితే అక్కడ ఉండిపోలేదు. సో లాంగ్ టర్మ్ పిక్చర్ మన ఇండియన్ ఎకానమీ ఎలా గ్రో అవుతుంది అన్నది మైండ్లో పెట్టుకుని ఈ ఫాల్ని ఇగ్నోర్ చేసి ఒకవేళ డబ్బులు ఉన్నట్లయితే బై చేయడానికి ప్రయత్నించండి. సో ఫాల్కి భయపడి అమ్మడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని చేయొద్దు. అండ్ ఎవరైతే వాలటాలిటీకి భయపడకుండా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తారో వాళ్ళే అసలైన వెల్త్ని కూడా జనరేట్ చేసుకుంటారు. అండ్ మార్కెట్ని టైం చేస్తూ హైలో సెల్ చేసి లోలో బై చేసి చేద్దాం అనుకుంటే ఎవ్వరి వల్ల అవ్వదు. అండ్ మీ కాన్ఫిడెన్స్ కోసం మన ఎకానమీ ఎలా గ్రో అనున్నదో ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రామకృష్ణ ఫోర్జింగ్స్ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 18th జనవరి రోజున మీట్ అయ్యి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ని అప్రూవ్ చేయబోతున్నట్లు, దాంతోపాటు థర్డ్ ఇన్టర్మ్ డివిడెండ్ని కన్సిడర్ చేయబోతున్నట్టు అండ్ ఫేస్ వాల్యూ 10గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ని కన్సిడర్ చేయబోతున్నట్టు కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జాయ్ ఈ బైక్స్ని సేల్ చేసే వార్డ్ విజార్డ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు గుజరాత్ గవర్నమెంట్ తోని 500 crores ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా MOU సైన్ చేసినట్టుగా అండ్ ఈ MOUలో భాగంగా స్టేట్లో గ్రీన్ మొబిలిటీ స్ట్రెంథనింగ్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ గ్రోత్ని ఫోస్టర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఎలాగో ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్గానే మాట్లాడుకుంటున్నాం కదా, సాటర్డే రోజున మన ఛానల్లోని ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల నిజంగా లాభమా నష్టమా అని చెప్పేసి అంబిట్ క్యాపిటల్ వాళ్ళని ఇంటర్వ్యూ చేశాం కదా. ఆ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ ఆ ఇంటర్వ్యూలోని అంబిట్ వాళ్ళు షేర్ చేసిన ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయమని అడుగుతున్నారు. ఈ రోజు అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 357కి ఈ అంబిట్ వాళ్ళు షేర్ చేసిన ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. ఈ ప్రెజెంటేషన్లోని BEV అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రిలేటెడ్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో దాన్ని మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 2,96,000 పైన సబ్స్క్రైబర్స్తో ఒక ఛానల్ కనబడుతుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్స్తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆ వీడియో చూసిన అందరూ కాదు, కొంతమంది అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి స్కోప్ లేదు అన్న పర్సెప్షన్స్ లోకి వెళ్తున్నారు. వాళ్ళు చేసే కామెంట్స్ బట్టి అర్థమవుతుంది. అది చాలా రాంగ్. మనం కంప్లీట్లీ అయితే అలా తీసుకోలేం. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోని ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అయితే చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ కుడ్ బి ఏ కాంపిటీషన్. బట్ అది రావడానికి అయితే ఇంకా చాలా టైం పడుతుంది. అప్పటి వరకు అయితే మనం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో అయితే మంచి గ్రోత్ చూడొచ్చు. అండ్ 2-వీలర్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్లయితే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా BEVs అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ డామినేట్ చేయనున్నాయి. సో EV సెగ్మెంట్ అయితే మాత్రం కంప్లీట్లీ ఆగిపోదు. ఒకవేళ ఎవరైనా కనుక ఈ వీడియోని మిస్ అయినట్లయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. ఈ వీడియోని ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ అప్డేట్ బలరాంపూర్ చీనీ మిల్స్ దగ్గర నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఫ్లోట్ చేసిన టెండర్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసినట్లుగా, దీనిలో భాగంగా వీళ్ళు 1 డిసెంబర్ 2021 నుంచి 30 నవంబర్ 2022 వరకు ఈ OMCs కి కంట్రీలో ఉన్న వేరియస్ లొకేషన్స్ లోని వీళ్ళు ఇథనాల్ సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఇథనాల్ సప్లై ఆర్డర్ లో భాగంగా వీళ్ళకి 1,39,100 కిలోలీటర్స్ అలొకేట్ చేసినట్లుగా, దీన్ని వీళ్ళు ఉత్తరప్రదేశ్ లో ఉన్న వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి వీళ్ళు సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇదే కాకుండా వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్ OMC దగ్గర నుంచి 18,000 కిలోలీటర్స్ ఇథనాల్ సప్లై చేయడానికి కూడా ఆర్డర్ వచ్చినట్టుగా. సో ఈ ఆర్డర్ తో కూడా కలుపుకుంటే బోత్ పబ్లిక్ సెక్టర్ OMCs అండ్ ప్రైవేట్ సెక్టర్ OMCs తో కలుపుకుని వీళ్ళకి 1,57,100 కిలోలీటర్స్ ఇథనాల్ ఆర్డర్స్ వచ్చినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ తపారియా టూల్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే ఈ రోజు వీళ్ళ బోర్డు మీట్ అయ్యి 70 రూపీస్ పర్ ఈక్విటీ షేర్ ఇన్కమ్ డివిడెంట్ ని కన్సిడర్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ డివిడెంట్ ని వీళ్ళు 1/4/2021 నుంచి 39/2021 పీరియడ్ లో డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్ లో భాగంగా డిక్లేర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఇన్కమ్ డివిడెంట్ యొక్క రికార్డ్ డేట్ ని 31 డిసెంబర్ గా ఫిక్స్ చేసినట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ స్టాక్ యొక్క ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ చూసినట్లయితే 99 రూపీస్ గా ఉంది. అండ్ 99 రూపీస్ స్టాక్ ప్రైస్ ఉన్న కంపెనీ 70 రూపీస్ డివిడెంట్ ఎందుకు డిక్లేర్ చేస్తుందని చెప్పి చెక్ చేసేసరికి సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 233 crores రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్లయితే 30 crores. సో 30 crores మార్కెట్ క్యాప్ కంపెనీ దగ్గర 233 crores రిజర్వ్స్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇంత రిజర్వ్స్ ఉండేసరికి వాళ్ళు ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా 70 రూపీస్ డివిడెంట్ ని కన్సిడర్ చేశారు. అండ్ స్టాక్ మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, ఈ 70 రూపీస్ ఇన్కమ్ డివిడెంట్ వీళ్ళు పే చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ ITI లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళకి తమిళనాడు గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉన్న తమిళనాడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి తమిళనాడులోని భారత్ నెట్ ఫేజ్ 2 లో భాగంగా 432.97 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా, అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 360 days లో ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు, అండ్ వన్స్ ఈ ప్రాజెక్ట్ లైవ్ అయిన దగ్గర నుంచి 3 years వరకు దాని యొక్క ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ కూడా చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి వచ్చింది. వీళ్ళని గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు బ్యాంకింగ్ పార్ట్నర్ గా ఎంపానల్డ్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నట్లుగా, అంటే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టు, అండ్ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పెన్షన్ ని ప్రొవిజన్ చేయబోతున్నట్టు, అండ్ ఇన్స్టిట్యూషన్స్ కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నట్టు, ఇండివిజువల్ కి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఇవ్వబోతున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ రీటైల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ అమెజాన్ రిలేటెడ్ గా ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఆ డీల్ ఇష్యూ రిలేటెడ్ గా ఒక సొల్యూషన్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. వీకెండ్ లో దీని రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే 2019 లోనే అమెజాన్ వాళ్ళు ఫ్యూచర్ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేశారు కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమెజాన్ ఫైలింగ్స్ లోని అన్ని డీటెయిల్స్ షేర్ చేయలేదు, సప్రెస్ చేశారు అని చెప్తూ ఆ డీల్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ అమెజాన్ మీద 200 crores పెనాల్టీని విధించారు. దీంతో ఫ్యూచర్ రీటైల్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ రిలేటెడ్ గా ఇష్యూ ఏదైతే ఉందో అది క్లియర్ అవడానికి స్కోప్ అయితే పెరిగింది. ఈ అప్డేట్ ఇంత నెగిటివ్ మార్కెట్ లో కూడా ఈరోజు సెషన్ లో ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ET Now నుంచి హిందుస్థాన్ యూనిలీవర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. HUL వాళ్ళు సర్టెన్ ప్రొడక్ట్స్ మీద 7 to 10% ప్రైస్ రైజ్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు లైఫ్ బాయ్, లక్స్, సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ కేక్ అండ్ రిన్ సోప్ మీద ప్రైసెస్ ఇంక్రీజ్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారన్న అప్డేట్ తోని ఇంత నెగిటివ్ మార్కెట్ లో కూడా ఈరోజు HUL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ శ్రీ గణేష్ బయోటెక్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి బోర్డ్ రికమెండ్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఎవరి దగ్గర అయితే శ్రీ గణేష బయోటెక్ 1 స్టాక్ ఉంటుందో అది ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత 10 స్టాక్స్ గా అవబోతున్నాయి. నెక్స్ట్ వీకెండ్ లో సిప్లా రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ ల్యాండ్ రియోటైడ్ ఇంజెక్షన్ కి US FDA నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ల్యాండ్ రియోటైడ్ లార్జ్ కాంప్లెక్స్ ఇంజెక్టబుల్ ఆపర్చునిటీగా అండ్ US లో దీని యొక్క యాన్యువల్ సేల్స్ $750 million గా చెప్తున్నారు. అండ్ సిప్లా వాళ్ళు దీని రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చిన సెకండ్ ప్లేయర్ గా
అండ్ సిప్లా వాళ్ళకి ఏబీ రేటెడ్ స్టేటస్ లేనట్టుగా, ఫైనాన్షియల్ ఇయర్ 24 కి $100 మిలియన్ పీక్ సేల్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, అండ్ ఈ ప్రొడక్ట్ పార్ట్నర్ ప్రొడక్ట్ అవడం వల్ల సిప్లాకి షేర్ మాత్రమే రాబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో సిప్లా స్టాక్ 3.71% పెరిగింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా జీ సోనీ డీల్ గురించి. ఈ డీల్ రిలేటెడ్గా 21 డిసెంబర్ రోజున జీ ఎంటర్టైన్మెంట్ బోర్డ్ మీటింగ్ షెడ్యూల్ ఉన్నట్లుగా, ఒకవేళ ఈ మర్జర్ కనుక జరిగినట్లయితే ఇండియన్ టీవీ ఎంటర్టైన్మెంట్ సెక్టర్లోనే 33% పైన మార్కెట్ షేర్ తోని లార్జెస్ట్ ఎంటిటీగా మారబోతున్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ గెయిల్ అండ్ గుజరాత్ ఆల్కలీస్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీస్ రెండు కలిపి గుజరాత్లోని పర్ డే 500 కిలోలీటర్స్ బయో ఇథనాల్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి ఎంఓయూ సైన్ చేసినట్లుగా, అండ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ లోని అదర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఆయన రెన్యూబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని షేర్ సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ లోని ఎంటర్ అయినట్లుగా, ఈ జాయింట్ వెంచర్ త్రూ వీళ్ళిద్దరూ కలిపి 500 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ కూడా ఉంది. వీళ్ళకి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా నుంచి మహారాష్ట్రలోని 8 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేని కన్స్ట్రక్ట్ చేయడానికి లోయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా, అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ 1436 crores గా, అండ్ ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ పీరియడ్ 2.5 years గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐటీసీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా మదర్ స్పర్శ్ బేబీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లోని స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేశారు కదా. 17th డిసెంబర్ రోజున ఫస్ట్ ట్రెంచ్ లో భాగంగా 100 ఈక్విటీ షేర్స్ ని 940 కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ని అక్వైర్ చేసినట్లుగా, ఇది ఫుల్లీ డైల్యూటెడ్ బేసిస్ లోని 70% షేర్ క్యాపిటల్ గా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వీకెండ్ లో పెన్నార్ ఇండస్ట్రీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి వేరియస్ బిజినెస్ వెర్టికల్స్ లోని 582 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీకెండ్ లో కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ వాళ్ళు ఎంట్రాక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 7.50% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.